సమయం లేదు మిత్రమా అన్నట్టుగానే ఉంది. అధ్యక్షులు వారు నా వైపు చూస్తున్నారు. ఇవాళ విజయ కవితలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం, విజయభారతి గారి సమగ్రమైన సృజన స్వరూపం మనకు అర్థమవుతుంది. అంటే ఒక రచయిత్రి విభిన్న కాలాలలో అనేక ప్రక్రియల్లో రాసినటువంటి వాటన్నిటినీ ఒకచోట రాసిపోస్తేనే ఆ రచయిత్రి యొక్క సమగ్ర స్వరూపం అర్థమవుతుంది. అలా ఈ ప్రయత్నం చాలా గొప్పదిగా, విజయభారతి గారిని అర్థం చేసుకోవడానికి మరింత సౌలభ్యంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. నేను విద్యార్థి దశ నుంచి విజయభారతి గారు, తారకం గారు, పద్మారావు గారు వీళ్ళతో స్ఫూర్తి పొందినటువంటి విద్యార్థిని. విజయభారతి గారు, నేను కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు మమ్మల్ని ఇద్దరిని దళిత కవితా సంకలనం తీసుకురమ్మని మాకు ఒక లెటర్ కూడా పంపించారు. కొంత వర్క్ చేసాం ఇద్దరం కూడా. తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎందుకో ముందుకు పోలేదు, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ కూడా లేదని మేడం చెప్పారు. అదొక మంచి అవకాశం, నేను మిస్ అయ్యాను. మేడంతో కలిసి పనిచేసే అవకాశం, ఆ బుక్ తెచ్చే అవకాశం. ఇక ఇవాళ ఈ విజయ కవితలు పుస్తకాన్ని అంటే 76 నుంచి 1976 నుంచి 2017 వరకు వచ్చినటువంటి దాదాపు 4 దశాబ్దాల కవిత్వం. అనేక సందర్భాల్లో ఆవిడ రాసుకొని సరిగా తారీఖులు, దస్తావేజులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఏ చిత్తు కాగితం ఉంటే ఆ చిత్తు కాగితం మీద రాయకుండా ఉండలేనితనం విజయభారతి గారిని వెంటాడింది. అలాంటి ఆ కవితలన్నింటినీ కూడా కృష్ణకుమార్ గారికి పంపిస్తా మహిత గారు ఇవాళ ఈ పుస్తకం మన ముందు వచ్చింది. మెర్సీ మార్గరెట్ చెప్పినట్టుగానే చాలా ఆశ్చర్యపోయేటువంటి కవితలు దీంట్లో ఉన్నాయి. అంటే ఈ తరం కంటే చాలా ముందుగా ఆలోచించారా, ఇప్పుడు దళితవాదం కంటే, ఇప్పుడు వస్తున్న స్త్రీవాదం కంటే చాలా ముందుగా విజయభారతి గారు ఆలోచించారు అనేది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా భారతదేశంలో అటు మరాఠీలో కానీ, గుజరాత్లో కానీ, మిగతా భారతీయ భాషల్లో లేనటువంటి ఒక గొప్ప ప్రత్యామ్నాయ పరిశోధన విజయభారతి గారు తెలుగులో చేయటం మనందరికీ గర్వకారణం. అది దళిత ఉద్యమానికి, బహుజన ఉద్యమానికి, స్త్రీవాద ఉద్యమాలకు అది గొప్ప ఒక తాత్విక, సాంస్కృతిక సారస్వత ఆలంబనగా ఆ పుస్తకాలు మనకు గొప్ప పరిశోధన గ్రంథాలుగా నిలుస్తాయి. వాటిల్లో ఈ పుస్తకం చాలా విలువైనది. అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి. దీంట్లో మొత్తం 33 కవితలు ఉన్నాయి. తాను ఒక దళిత స్త్రీ కోణంలోంచి, దళిత స్త్రీ అస్తిత్వంలోంచి ప్రధానంగా రాయటంతో పాటుగా స్నేహము, కులము, జెండర్, అలాగే రాజకీయాలు, స్మృతి కవిత్వము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, భీమన్ గారు కావచ్చు, వాళ్ళ గురించి రాసిన అభిప్రాయాలు, చలం గురించి రాసిన అభిప్రాయాలు అవన్నీ కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటిలో ఒక తాత్విక భావధార దండలో దారంలాగా మనకు కనపడుతుంది. అది దళిత తాత్విక భావధార ఈ కవితల్లో దండలో దారంలాగా స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి కవిత నుంచి చివరి కవిత వరకు కూడా. అక్కయ్యలు చెల్లాయిలు అనే కవిత కూడా దాంట్లో ఇవాళ దళిత స్త్రీ రాజ్యాధికారాన్ని, భారతదేశ పునర్నిర్మాణంలో దళిత స్త్రీలు ముఖ్య భూమిక పోషించాల్సినటువంటి చారిత్రక అవసరం ఉందని ఆవిడ పదే వ్యాసాల్లో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలు అనే పుస్తకంలో కూడా అంశాలని ప్రస్తావించారు. అక్కయ్యలు, చెల్లాయిలు, సుఖశాంతులకు నిలయమైన నవసమాజ నిర్మాణానికి మీరే పూనుకోవాలిక. ఎప్పుడో ఈ కృత్రిమ నాగరికత విజృంభించక మునుపు, రాజ్యాలు, రాజులు, దేశాలు, ప్రభుత్వాలు కదంత్రొక్కక మునుపు చెల్లాయలు, అక్కయ్యలు, నవసమాజ నిర్మాణానికి మీరే పూనుకోవాలి అని ఒక గొప్ప చారిత్రాత్మక దృష్టితో మొదటి కవిత ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా నేను ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ ఉమెన్ హ్యావ్ అచీవ్డ్ అంటాడు. నేను స్త్రీ యొక్క ప్రగతి ఆధారంగానే ఒక దేశం యొక్క ప్రగతిని అంచనా వేస్తాను అని చెప్పాడు స్పష్టంగా. చాలా గొప్ప మాట. ఆ రకమైన ఎరుక మొదటి కవితలో చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే దీంట్లో ప్రియాంక స్మృతులు అనే కవిత చాలా మంచి కవిత. పురుషులందు పుణ్య పురుషులు వేరయా ఒప్పుకుంది సమాజం, స్త్రీలయందు దళిత స్త్రీలు వేరయా ఒప్పుకున్నాయి ప్రభుత్వాలు,
దళిత స్త్రీల మాన ప్రాణాలు మావే సరే అన్నది అధికార యంత్రాంగం. ఖైర్లాంజ్ నేపథ్యంలో రాసింది. స్త్రీల యందు దళిత స్త్రీలు వేరయా అనేది విజయభారతి గారు స్పష్టంగా, అంటే నల్లపొద్దుకి ముందు మాట రాసిన ఆ వ్యాసం నుంచి చూస్తే ప్రాచీన సాహిత్యంలో భద్ర మహిళల్ని, ఉన్నత వర్గాల మహిళల్ని మర్యాదగా వాళ్ళని చివాట్లు పెడతారు, కానీ అణగారిన వర్గాల స్త్రీలను తిట్లు మనం భరించలేము, చాలా నీచంగా వాళ్ళని చూశారని సోదాహరణంగా చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి స్త్రీల యందు దళిత స్త్రీలు వేరయ్యా అనే మాటే అది గొప్ప కవిత్వం. చాలా ఒక ఫిలసాఫికల్ డిస్కోర్సు ప్రతి కవితలో కూడా మనకు కనబడుతుంది. భాష చాలా లో ప్రొఫైల్గా ఉంటుంది, భాష దూది పింజలాగా ఉంటుంది, భావం బంగారు కొండలాగా ఉంటుంది. ప్రతి కవిత కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి అది ఆవిడ ఈ అంశాన్ని పదే పదే కవితల్లో చెప్పారు. ముఖ్యంగా మనకి తమిళంలో ఒక జానపద కథలో చాలా స్పష్టంగా ఒక అంశం ఉంది, మనకు ఒళ్ళు జలధరిస్తుంది. ఆ రైటర్ రాశాడు, జమదగ్ని తన భార్యను తల నరకమని, ఆ వివరాలకు నేను ఊరికే చెప్పేస్తాను. పరశురాముడికి చెప్తే పరశురాముడు తల నరికేస్తాడు. తర్వాత మళ్ళీ పశ్చాత్తాపంతో ఏం చెయ్యాలంటే తల అయితే దొరుకుతుంది కానీ పరశురాముడికి మొండెం మాత్రం దొరకదు. అప్పుడు ఒక అంటరాని స్త్రీ యొక్క మొండాన్ని తెచ్చి ఆ తలకు తగిలిస్తారు. అప్పుడు ఆ స్త్రీ రేణుక మళ్ళీ ప్రాణం పోసుకొని ఒక మాట అంటుంది, నాకు ఈ అంటరాని స్త్రీ మొండాన్ని ఎందుకు తగిలించావు, మళ్ళీ రెండోసారి నన్ను ఎందుకు చంపావు అంటుంది రేణుక. అంటే స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది స్త్రీలు, దళిత స్త్రీలు. 36లోనే ఒక ముందు మాట రాస్తూ సురవరం ప్రతాపరెడ్డి గారు తెలుగు సాహిత్యం బెంబేలెత్తే ప్రశ్న వేశాడు. ఎంతసేపు మీరు బుచ్చమ్మల గురించి, ఎంతసేపు మీరు ఎంకమ్మల గురించి, బ్రాహ్మణ స్త్రీల గురించి మాట్లాడతారు, కాపు స్త్రీలు, రైతు స్త్రీలు మీకు కనిపించరా అని స్పష్టంగా సురవరం ప్రతాపరెడ్డి ప్రశ్న వేశాడు. తర్వాత దళిత ఉద్యమం వచ్చిన తర్వాత ఎంతసేపు మీరు రైతు స్త్రీల గురించి, మిగతా స్త్రీల గురించి మాట్లాడతారు, మీకు మిగతా రైతు స్త్రీలు తప్ప దళిత స్త్రీలు మీకు కనపడరా అని దళిత ఉద్యమం ప్రశ్న వేసింది. ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. ఈ ప్రశ్నలకి చాలా జవాబులు ఈ కవితా సంపుటిలో మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. దళితులు వాళ్ళ చావు వాళ్ళు చావకూడదు, మా చేతుల్లో చావాల్సిందే, వాళ్ళ శరీరాలు మా కోసమే, దళిత బాలికల రొమ్ములు మేము చీల్చడం కోసమే, వాళ్ళ ఆడతనం మా జులాయిల కోసమే, ఎవరూ నోళ్లు విప్పకండి, ఖడ్గమృగాలను కాపాడండి అని చాలా భయంకరమైన వ్యంగ్యం కనబడుతుంది దీంట్లో. అంటే ఇప్పుడు దళిత స్త్రీలు ఈ రకమైన టోన్తో రాయగలరా? రాసే పరిస్థితులు చుట్టూ ఉన్నాయా? మార్గరెట్ మెరిస్ చెప్పింది అంత ధీరోచితంగా, అంటే గుండె బద్దలు కొట్టి ఎవరేముకున్నా పర్వాలేదు, నేను అనుకున్నది చెప్పకుండా ఉండలేను అని స్పష్టంగా ఒక తాత్విక భరితం పరిశోధకురాలు ఎలా మాట్లాడతారో అంత బాగా మాట్లాడారు ఈ కవితల్లో. అలాగే ఒక వ్యంగ్యం ఉంటుంది. రాజపుత్ర స్త్రీలు ఉన్నారు, మిగతా స్త్రీలు ఉన్నారు. అభిమానం, ఆత్మగౌరవం ప్రకటించడానికి వాళ్ళు ఏమైనా రాజపుత్ర స్త్రీలా? మంటల్లో దూకే స్వతంత్రం వాళ్లకు ఇవ్వం, చెరువుల్లో దూకి ప్రాణాలు త్యజించటానికి వాళ్ళేమైనా పుత్తడి బొమ్మ పూర్ణమ్మలా? వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. చాలా వ్యంగ్యం కవితల్లో కనబడుతుంది. కామాంధుల నుంచి పారిపోయి అగ్ని ప్రవేశం చేయటానికి వాళ్ళు ఏమైనా వాసవి కన్యలా అని, మహర్ కులం వాళ్ళు అని లాస్ట్లో చెళ్ళు అనిపిస్తుంది పాఠకుడికి. ఒక ఆలోచన రేకెత్తిస్తుంది దళిత స్త్రీ, అణగారిన వర్గాల స్త్రీ కేంద్రంగా. అంతా ఒక నిర్మాణం కవితలు అలవోకగా రాసినట్టు ఉంటుంది, కానీ ఆ కవిత్వంలో ఆ కవిత్వాన్ని ఒక వ్యంగ్యము, ఒక కన్విన్సింగ్ ఆర్గ్యుమెంటు, ఒక ప్రతిఘటనాత్మక చైతన్యం ఆ కవితల్లో మనకు చాలా స్పష్టంగా కనబడతాయి. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి రాసినటువంటి కవిత కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. అంటే చాలా మనకి 56 నుంచి అపారమైన సాహిత్యం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు వచ్చింది. అహం బ్రహ్మాస్మి అంటూ అందరూ బ్రహ్మలైపోయారు, అర్థాలు తెలియకుండా వేదపారాయణం చేసేస్తున్నారు, సమయం చూసి సరదాలు తీర్చుకోమంటున్నారు, నీ దారిన వారు రారు, నీ మాట వారు వినరు, మహాత్ములకు ప్రాణదానం చేసిన మహానుభావుడవు అంటుంది. ఒక వాక్యం చాలు, మహాత్ములకు ప్రాణదానం చేసిన మహానుభావుడవు.
కోట్లాది సోదరుల ఆర్తిని అనుభవించిన వాడవు. యావత్ భారతావనిని ఎదిరించి నిలిచిన ధీశాలివి. రాజమార్గంలో నిలబడి దారి చూపుతున్నావు. రాజమార్గంలో నిలబడి దారి చూపుతున్నావు. ఒక రాజకీయ చైతన్యం కూడా స్పష్టంగా దాంట్లో మనకి కనబడుతుంది. సమాజం నాడి పట్టుకొని రోగ నిర్ధారణ చేశావు. ఇది కీలకం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క యునీక్ ఫిలాసఫీని నాడి చూసి రోగ నిర్ధారణ చెయ్యాలి. ఒకచోట గాయం ఉంటే మరొక చోట మందేశారు, మనకి వివరాల్లోకి వెళ్ళిన అవసరంలా. వాటికి భిన్నంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజం నాడి పట్టుకొని రోగ నిర్ధారణ చేశావు అంటాడు. భీమన్న కూడా ఒక సందర్భంలో కమ్యూనిస్టుల మీద ఒక సంచలనాత్మకమైన కామెంట్ చేశాడు ఆయన. శుష్కోపన్యాసాల శుష్కురాతల గ్లూకోజు, ఎర్రనీళ్ల గ్లూకోజు ఎక్కించి ఎన్నాళ్ళు రోగికి ప్రాణం పోస్తారు అన్నాడు. శుష్కోపన్యాసాల ఎర్రనీళ్లు ఎక్కించి, గ్లూకోజ్ అనే ఎర్రనీళ్లు ఎక్కించి ఆ రోగి తత్వాన్ని తెలుసుకోకుండా మీరు ఎన్నాళ్ళు ఈ రోగిని బతికిస్తారు అని కూడా ప్రశ్న వేశాడు. అలాంటి కవితలు దీంట్లో అనేకం మనకి ఉన్నాయి. దీంట్లో సతీష్ చంద్ర గారు చాలా మంచి ముందు మాట రాశాడు. ఎమిలీ డికెన్సన్ అలాగే సిల్వియా ప్లాత్ అనే రచయిత్రులు, అమెరికన్ రచయిత్రులు ఇలాగే ఎక్కడ పడితే అక్కడ చిత్తు కాగితాల మీద శీర్షికలు లేకుండా రాసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి కవయిత్రి అని రాశారు. అలాగే ఇవాళ విజయభారతి గారు దీంట్లో చాలా స్పష్టంగా విగ్రహాలు పెట్టడం కాదు, విలువల్ని ప్రచారం చేయటం ముఖ్యం. ఇవాళ విలువల్ని ద్వేషించి విగ్రహాలని పూజించే దుర్మార్గమైన వైఖరి ఇవాళ మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ విగ్రహాలు ముఖ్యమే, ఒక ఆత్మగౌరవ చైతన్యం, కానీ విలువల ఆచరణ, చావులేని ఆశయాల ఆవహనే ఒక నిజమైన నివాళి విజయభారతి గారికి. ఈ పుస్తకాల్లో ఉండే ఆశయాల్ని ఆవహన చేసుకోవడమే ఆవిడికి నిజమైన నివాళిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దీంట్లో పైటను తగలయ్యాలి కవిత కూడా చెప్పేశారు మెర్సీ గారు. స్త్రీ అనే కవిత కూడా ఉంది. అలాగే దీంట్లో సహస్ర శీర్ష పురుష ఒక మంత్రాన్ని శీర్షిగా తీసుకుంటుంది. సహస్ర శీర్ష పురుష అది మంత్ర విశేషం. ఆ మంత్రాన్ని తీసుకొని తాను చెప్పాల్సిన అంశాన్ని చాలా ఆసక్తిదాయకంగా చెప్పే ప్రయత్నం వారు చేస్తారు. స్వాతంత్ర ఫలం చేతికి అందుతున్నది, మాకు 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 అంటూ జనం పోరాడి తెచ్చుకున్నాం, ఒక్కసారైనా ముట్టుకోనివ్వండి ఆ స్వాతంత్ర ఫలాన్ని. ఒక్కసారైనా ముట్టుకోనివ్వండి, పోరాడి తెచ్చుకున్నాం ఆ స్వాతంత్ర ఫలాన్ని. మంది చేతుల్లో పడి మాగింది, కమిలిందా కాదు కుళ్ళింది, మా చేతుల్లో పెట్టండి కళ్ళు తెరిపిస్తాం. స్వాతంత్ర ఫలాన్ని మా చేతుల్లో పెట్టండి అని సహస్ర శీర్ష పురుష అనేటువంటి నల్లవారిని కబళించే సహస్ర శీర్షాలతో పురుష సూక్తంలోని దశాంగుళ పౌరుషం అని పౌరాణిక విశేషాల్ని, పౌరాణిక లోగుట్టుని మనకి తేటతెల్లం చేసే విధంగా దీంట్లో చాలా కవితలు ఉన్నాయి. అలాగే తెలంగాణ మీద కూడా ఇది వీర తెలంగాణ, తెలుగువారిని భక్తికి, రక్తికి, కత్తికి, కళానికి, పౌరుషానికి, ప్రాభవానికి ఎగరేసిన జెండా. ఒకప్పుడు తెలంగాణ గురించి కూడా ప్రస్తావించారు విజయభారతి గారు. అలాగే దీంట్లో చరిత్ర మీద కూడా ఒక ఆసక్తిదాయకమైన మంచి కవిత ఉంది. ఇవాళ చరిత్ర అంటే ఏంటో ఇవాళ మనం చూస్తున్నాం. చరిత్రను తిరగరాయాలి, చరిత్రను విస్మరించిన వాళ్ళు చరిత్రను పునర్నిర్మించలేరు అని డాక్టర్ బాబాసాహెబ్ అంటారు. ఈ దేశ చరిత్ర పురాణాల నిండా పరుచుకొని ఉంది, అసత్యాల అల్లికలో చిక్కుపడి ఉంది, సురాసుర యుద్ధాలన్నీ చరిత్ర శకలాలే. చరిత్రను పూర్తిగా మార్చాల్సిన అవసరం అన్ని, చరిత్రను దళిత బహుజన అట్టడుగు సబాల్టన్ స్టడీస్ నేపథ్యంలోంచి చరిత్రను పునర్మూల్యాంకనం చేయవలసిన అవసరాన్ని విజయభారతి గారు పదే పదే ఈ కవితల్లో చెప్పారు. దీంట్లో నాగ, యక్ష, దైత్య, దానవ, పిశాచ, గంధర్వ, విద్యాధర జాతులన్నీ అసురుగణాలే.
సింధులోయ నాగరికత, తుంగభద్రాలోయ నాగరికత, దండకారణ్య సంస్కృతి కథలన్నీ బయటికి రావాలి. ఇవాళ బయటికి రావాల్సింది సింధులోయ నాగరికత. ఇలాంటి అనేక కవితలు దీంట్లో ఉన్నాయి. అనేక ప్రశ్నలు కూడా సంధించారు. చాలా అంగీకారయోగ్యమైన ప్రశ్నలు, ఒక ప్రాశ్నికత ప్రతి కవితలో కనబడుతుంది. ఒక కవిత నేను చెప్పేసి ముగిస్తాను. భారత కథలు చెప్పిన వాళ్ళంతా కింది కులాల వారే. సూతులు, మునులును. అగస్త్యులు, వశిష్ఠులు ఏమయ్యారు? వాళ్ళు ఎందుకు చెప్పలేదు? వ్యాసుడు ఎందుకు రాశాడు? వాల్మీకి రామాయణాన్ని ఎందుకు రాశాడు? నారదుడు కథ చెప్పాడు కదా, మరి నారదుడు రాయొచ్చు కదా, మరి వీళ్ళు పైన ఉన్నారా, నారదుడు కింద ఉన్నాడా అనే ఒక జిజ్ఞాస కలిగించే ప్రశ్నలు వేస్తుంది. అగస్త్యులు, వశిష్ఠులు ఏమయ్యారు? విద్య జ్ఞానం కింది నుండే పైకి పాకింది. ఇది విద్య జ్ఞానం కింది నుంచే పైకి పాకింది. మీరు పలకల బావుల్లో బలపాల కప్పలైనప్పుడు మేము నేల తల్లి ఒడిలో పైరు పద్యాలమయ్యాం అన్నాడు పైడి తిరేష్ బాబు. అలా ఫలాలు అందుకొని మూలాలను తెగ్గొట్టాలని చూస్తున్నారు. ఇది ఇప్పుడు గొడవంతా కూడా. మూలాలను తెగనరకాలి, ఫలాలు భక్షించాలి. ఇవి రెండు కాంట్రడిక్షన్. అలా చాలా స్పష్టంగా ఇలాంటి ప్రశ్నలు పౌరాణిక అసంబద్ధతని ప్రశ్నించే విధానం, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచన తత్వాన్ని బాగా చాటి చెప్పే విధానము, అలాగే కులము, జెండర్ ఇవి రెండు పరస్పర ఎలా ఆధారాలో, ఎలా ఈ రెండింటి నిర్మూలన జరగాలో స్పష్టంగా విజయభారతి గారు చెప్పారు. మాటలన్నీ కూడా నాటకీయ శైలిలో కవితలన్నీ కూడా ఉంటాయి. భాష అందరికీ అర్థమవుతుంది. భావం ఈ కవితలు చదివిన తర్వాత ఒక ప్రత్యామ్నాయ తాత్విక చైతన్యం మన నరాల్లోకి బట్వాడ అవుతుంది. అదే కవయిత్రి విజయం, అదే విజయ కవితల సారం. థ్యాంక్ యూ.